బ్రేకింగ్ న్యూస్ రామంతపూర్లోని కేసీఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు భారతి అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు తెలుస్తుంది. మృతురాలు భారతి శ్రీకాకుళం జిల్లావాసి. డెడ్ బాడీని గాంధీ మార్చులకు తరలించి ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రామంతపూర్లోని కేసీఆర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు భారతి అనే మహిళ నీటి సంపులో పడి మృతి చెందింది. ఉదయం ట్యాప్ ఆఫ్ చేస్తున్న క్రమంలో నీటి సంపులో పడినట్లు తెలుస్తుంది. మృతురాలు భారతి శ్రీకాకుళం జిల్లావాసి. డెడ్ బాడీని గాంధీ మార్చులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న చెప్పండి. సో ఏదైతే భారతి అనే మహిళ కూడా నీటి సంపులో పడి మృతి చెందిన విషాద ఘటన మనం చూస్తున్నాము. సో ఏదైతే ఆ మార్నింగ్ టైం నీరు వచ్చే సమయంలోని ఘటన చోటు చేసుకుందా, ఆ సమయంలో ఇంట్లో ఎవరు గమనించకపోవడం వల్ల ఇది జరిగిందా? అప్డేట్స్ ఏంటి? అఖిల, ఈ రోజు అంటే నిన్నటి వరకు కూడా కార్తీక మాసం ఉండే, ఈ రోజు నుంచి మరో తెలుగు మాసంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఆ మహిళ మాత్రం ఈ రోజు ఉదయం లేచి ఇల్లంతా శుభ్రపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు కూడా స్థానికులు చెప్తారు. ఆ స్థానికులు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ మహిళతో పాటు వారి హస్బెండ్ కూడా ఆ రోజు ఉన్నారు. కానీ ప్రతిరోజు తను 6:30-7 గంటలకు లేచేది. ఈ రోజు మాత్రం 5:30కే లేవడంతో వాళ్ళ హస్బెండ్ కూడా పెద్దగా గమనించకపోయాడు. అయితే తను మరణించిన తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. అసలు ఇది అనుమానాస్పద మృతియా, ఆత్మహత్యనా, లేదంటే యాక్సిడెంటల్ గా పడిపోయిందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. కానీ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం హస్బెండ్ అండ్ వైఫ్ కి అయితే ఎటువంటి గొడవలేం లేవు. వారిద్దరు కూడా మంచిగానే ఉంటారు. కాబట్టి ఆ హస్బెండ్ కు సంబంధించి ఎటువంటి ప్రమేయం ఏం లేదన్నట్టు కూడా తెలుస్తుంది. ఈటీ విషయాన్ని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసులు అయితే ఉదయం నుంచి కూడా హస్బెండ్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా విచారిస్తున్నారు. అసలు ఈ ఘటన జరగడానికి గల కారణం ఏంది అంటే తానంతటా తనే వెళ్ళి ఆ సంపులో పడిందా, లేకుంటే వెనక నుంచి ఎవరైనా నూకేశారా, అంతకు ముందు రోజు హస్బెండ్ అండ్ వైఫ్ ఏమన్నా గొడవ పడ్డారనే కోణంలో మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. దాంతో పాటు ఆ స్ట్రీట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అఖిల. రైట్ పాపన్న, థ్యాంక్ యూ.